హలో అందరికీ నమస్కారం. ఈ పొద్దు నేను చేయబోయే రెసిపీ సింపుల్ ఐట్ బగారా రైస్ ఎలా చేసుకోవాలో పులావ్ లాగా చూపిస్తాను. ఇప్పుడు నేను కడాయి పెట్టుకొని ఆయిల్ కొద్దిగా వేసుకున్నాను. అలానే బటర్ వేసుకున్నాను. అలానే నేను మనకి బిర్యానీలకి కావాల్సిన మొత్తం స్పైసీ వేసుకున్నాను. అలానే కొద్దిగా సాజీరా వేసుకున్నాను. ఇలా ఫ్రై అయ్యేటప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ను కరివేపాకు వేసేద్దాము. ఇది బాగా బ్రౌన్ వచ్చేటట్టు ఫ్రై చేసుకున్నాము. చూడండి, బాగా ఫ్రై అవ్వాలండి. ఆనియన్ చాలా మంచిగా ఫ్రై అయినాయి చూడండి. ఇంకా కొద్దిగా బ్రౌన్ వచ్చేటట్టు వేయించుకుందాం. అలానే నేను కొంచెం కొబ్బరి, వెల్లుల్లి, నేను జింజర్ మూడు వచ్చేసి నేను పేస్ట్ చేసుకున్నాను. అలానే పుదీనా, పచ్చిమిర్చి తీసుకున్నాను. పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర 3 నేను కట్ చేసి పెట్టుకున్నాను. అలానే ఒక టమాటో కూడా కట్ చేసి పెట్టుకున్నాను. నేను ఆల్రెడీ రైస్ నానబెట్టుకున్నాను. 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను. ఇప్పుడు మనం సింపుల్గా లంచ్ ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి ఎంత చక్కగా బాగా ఫ్రై అవుతున్నాయో. ఈ క్వాంటిటీలో ఉన్నప్పుడు మనము అల్లం వెల్లుల్లి మొత్తం పేస్ట్ మనం వేద్దాము. ఇది బాగా ఫ్రై చేసుకుందాము. మసాలా ఫ్రై అయితేనేనండి ఆ రైస్కి టేస్ట్ వస్తుంది. చూడండి, బాగా ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు చూడండి, ఇలా ఫ్రై అయినప్పుడు మనం వచ్చేసి టమోటో వేద్దాం. టమోటో వేసి బాగా మగ్గనిద్దామండి. ఇది మగ్గిందంటే ఆ ఫ్లేవర్ బాగుంటుందండి. ఇలా టమోటాలు మగ్గేటప్పుడు మనం సాల్ట్ వేసుకుందామండి. తగినంత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాము. చూడండి ఎలా ఫ్రై అవుతుందో. బాగా వాటర్ అంతా మనకు ఈ టమోటో వాటరు అలానే ఆయిల్ బాగా బయటకు వస్తుంది. చూడండి, బాగా మగ్గాల. అప్పుడు మనము తగినంత ఎసురు పోసుకొని రైస్ వేద్దామండి. ఇప్పుడు చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు రైస్ వేద్దామండి. మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ మొత్తం వేసేసి తగినంత విసురు పోసుకున్నాను. నేను 1 గ్లాసుకి వచ్చేసి 1.5 గ్లాసు నేను వాటర్ వేస్తానండి. 1.5 గ్లాసు నేను వాటర్ వేస్తాను. చూడండి, నేను బాగా తగినంత వాటర్ పోసుకొని ఇప్పుడు నేను రైస్ కుక్ చేసుకుంటున్నాను. నేను ఇలా స్పూన్ పెట్టినానంటే ఇలా నిలబడిందంటే మనకు పర్ఫెక్ట్గా అవుతుందండి. కొంచెం అటు ఇటు ఉంటే కొంచెం లూజ్గా అవుతుంది. అలా అండి. చూడండి, ఇలా కుక్ అవుతుంది రైస్. ఇప్పుడు ఒకసారి మనం ఇలా చేసుకుంటే ఇప్పుడు నేను సిమ్లో పెట్టేస్తున్నానండి. చూడండి రైస్ ఎలా అయిందో. సూపర్గా అయిందండి. స్మెల్ సూపర్గా ఉంది రైసు. ఇది నా స్టైల్లో బగారా రైస్ అండి. ఏం కర్రీ లేకున్నా కానీ ఇలా మనం తినేయచ్చండి. నేను ఇంకా కొంచెం కలర్ఫుల్గా ఉండాలని కొంచెం నేను కలర్ వేసినాను. ఇప్పుడు నేను ఫాయిల్ పేపర్తో మూసి పెట్టుకొని క్లోజ్ చేసేసి ఒక 5 సెకండ్స్లో సిమ్లో పెట్టేస్తాను. ఆ రైస్ బాగా ఇంకా మంచి ఫ్లేవర్గా వస్తుందండి రైసు. ఇలా నేను ఫాయిల్ పేపర్తో మూత పెట్టుకుంటానండి. చూడండి, ఇప్పుడు రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు తినేయడమే అండి. ఇలా ఉంటుందండి ఈ రైస్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు యూట్యూబ్ ఛానల్లో ఫుడ్కి సంబంధించిన వీడియోలే అన్నీ ఉన్నాయండి. ఒకసారి ట్రై చేయండి అండి. టేస్ట్గా ఉంటుంది. బాయ్ అండి.